చాలా సింపుల్‌గా తక్కువ టైంలో ఇలా కట్టు చారు చేసుకోండి. చాలా బాగుంటది. ఉగాది స్పెషల్‌గా బొబ్బట్లతో పాటు ఇలా కట్టు చారు చేసుకోండి. చాలా బాగుంటది. ఒకేసారి 2 ఐటెమ్స్ కూడా చేసుకోవచ్చు తక్కువ టైంలో. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ఒక కుక్కర్‌లో 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి. దీన్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని కుక్కర్‌లో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వాలి. ఈ పప్పుతోటే బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు. మీరు బొబ్బట్లకి సరిపడమైన పప్పు వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే 1 లీటర్ నీళ్లు పోసుకొని నీళ్లు కొంచెం ఎక్కువగానే పోసుకోండి. మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వండి. విజిల్ వచ్చేలోగా మరొక పక్క గోధుమ పిండి కూడా కలిపి పక్కన పెట్టుకోండి. బొబ్బట్ల కోసము పిండి బాగా నానితే బొబ్బట్లు బాగా వస్తాయి. ఒకే టైంలో ఇలా 2 చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. 3 విజిల్ రాగానే హీట్ అంతా తీయాలి. లేదంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది. అప్పుడు బొబ్బట్లకి పనికి రాదు. పప్పు మరి మెత్తగా ఉడికితే ఇలా పలుకోవటం ఉడికితేనే బొబ్బట్లకు బాగుంటుంది. ఈ పప్పు ఒక స్టైనర్లు వేసుకొని వడకట్టుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకుంటే కట్టు చారుకి బాగుంటుంది. మీరు కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకొని అయినా చేసుకోవచ్చు. లేదు తక్కువ వాటర్ ఉంటే ఏం చేయాలన్నది చెప్తాను. ఇలా వడకట్టుకొని ఈ పప్పుతోటి బొబ్బట్లు చేసుకోండి. ఆ చారుతోటి ఇప్పుడు కట్టు చారు చేయాలి. ఈ కట్టు చారు పులిహోర లెక్కనే వైట్ రైస్ లెక్కనే చాలా బాగుంటుంది. సపరేట్ గా పప్పు చేయకుండా ఇలా కట్టు చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. టైం కూడా సేవ్ అవుతుంది. ఈ పప్పుతోటి బొబ్బట్లు చేసుకోండి. చల్లారినాక మిక్సీ పట్టుకొని బొబ్బట్లు చేసుకోండి. బొబ్బట్లు ఎలా చేయాలన్నది వీడియో కూడా చేసి పెట్టిన దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వాటర్ తోటి ఇప్పుడు కట్టు చారు చేద్దాం. తక్కువ నీళ్లు పోసుకొని పప్పు ఉడకపెట్టుకుంటే చారు ఇలా తక్కువగా వస్తుంది. నాకు కూడా కాస్త తక్కువగానే చారు వచ్చింది. ఇప్పుడు ఎక్కువగా చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బొబ్బట్ల కోసం పట్టుకున్న పప్పులో నుంచి ఇలా కొద్దిగా ఒక ముద్ద తీసుకొని ఇలా చారులో కలుపుకోవాలి. నేను కుక్కర్లో వేసుకున్న ఆ చారుని ఇలా పూర్ణాన్ని వేసుకొని కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. పూర్ణం వేసుకోవటం వల్ల చారు కాస్త థిక్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఎంత చారు కావాలనుకుంటే అలా కొద్దిగా పూర్ణాన్ని వేసుకొని వాటర్ పోసుకోండి. సరిపడమైన పప్పు ఉడకబెట్టగా వచ్చిన నీళ్లతోటి చారు చేస్తున్నాం కాబట్టి దీన్ని కట్టు చారు అంటారు. టేస్ట్ మట్టుకు ఆల్మోస్ట్ పప్పు లాగే ఉంటది. ఇంకా కొంచెం బాగే అనిపిస్తుంది. సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పులుసు పోసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టడం కోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పోపు దినుసులు, 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది స్వీట్ కలిపిన పూర్ణాన్ని కలుపుకొని కట్టు చారు చేసుకుంటారు. మీకు అలా స్వీట్ గా తినడం ఇష్టం ఉంటే స్వీట్ కలిపిన పూర్ణాన్ని వేసుకొని కట్టు చారు చేసుకోవచ్చు. నేనైతే చప్పగా ఉండే పూర్ణాన్ని కలిపి కట్టు చారు చేస్తున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయినాక 1 టీ స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం వేసుకొని ఉల్లిపాయలను బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఎంత బాగా ఫ్రై అయితే ఈ కట్టు చారు అంత బాగుంటుంది. పోపు బాగా ఫ్రై అయినాక ఈ చారులో వేసుకొని కలుపుకొని 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్ అయిన కట్టు చారు రెడీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకేసారి ఇలా 2 పనులు అయితే మీకు టైం సేవ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. తక్కువ టైంలో టేస్టీగా ఇలా కట్టు చారు చేసుకోండి. బాగా నచ్చుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.